నా పేరు శంకరాచారి, నేను జర్నలిస్ట్ని. నేను ఇక్కడ కేసీఆర్ నగర్ వాసిని. నేను సుమారు 10-12 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నాను. ఈ 12 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వర్షం యొక్క ఈ ప్రభావం, వర్షం పడ్డప్పుడు ఈ వరద నీరు అనేది ఉధృతంగా వచ్చి ఇటు కేసీఆర్ నగర్లో ఉన్నటువంటి 2 ప్రధాన రహదారులను మొత్తం ఈ అస్తవ్యస్తంగా చేస్తుంది. ఈ అస్తవ్యస్తంగా చేయడమే కాకుండా ఈ నీళ్లు డెంటల్ కాల్ నుంచి వచ్చే నీళ్లు, గబ్బిలాలపేట ఈ ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ ఉన్నటువంటి డ్రైనేజీ నీరు కూడా ఈ వరద నీటిలో కలిసి మురికి నీరై దాంతో పాములు, కప్పలు, క్రిములు, కీటకాలు, రకరకాల దోమలు, ఆ దోమలతో చిన్న చిన్న పిల్లలకి మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు, చర్మ రోగాలు ఇట్లా వచ్చి రోగాల పాలవుతారు. ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడైనా ఆర్ఎంపీ హాస్పిటళ్లలో డాక్టర్ల దగ్గర చూస్తే చిన్నపిల్లలు మొత్తము ఈ జ్వరాలతోటి, చర్మ వ్యాధులతోటి, తర్వాత శ్వాసకు సంబంధించిన వ్యాధులు, ఒకవైపు ఏమో ఎదురుగానే డంపింగ్గా ఉంటుంది. ఆ వాసన నీటితోటి ఈ సమస్యలతో ఉన్నాయి. అయితే మేము ఈ విషయాన్ని గ్రామ పంచాయతీగా జవహర్ ఉన్నప్పటి నుంచి, గడ్డమీది మల్లేష్ ఉన్నప్పటి నుంచి, డిప్యూటీ మేయర్ శ్రీనివాస్ గారు ఉన్నప్పటి నుంచి కూడా, రెడ్డిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నప్పటి నుంచి కూడా మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినాం. ఎన్నోసార్లు వచ్చారు, ఎంతోమంది కమిషనర్లు కూడా వచ్చారు. రఘు గారు వచ్చినారు ఇక్కడికి, ఆ తర్వాత గోపి వచ్చారు, చాలామంది కమిషనర్లు వచ్చినారు, చూస్తున్నారు. మంగమ్మ గారు వచ్చినారు. కానీ చూడడము, చేస్తాం అనడం, ఫోటోలకు పోజులు ఇవ్వడం, రేపు తెల్లారంగా పేపర్లు వేసుకోవడం తప్ప ఒక్కరు కూడా దీని ఒక డ్రైనేజ్ వేసినారు, దానికి అవుట్లెట్ లేదు, ఒక సీసీ రోడ్ లేదు. మరి వరద నీరు ఇది ప్రతి సంవత్సరం వస్తుందని తెలుసు. మరి దీనికి అండర్ గ్రౌండ్ ఏదైనా డ్రైనేజ్ వ్యవస్థ కానీ, వరద నీరు వెళ్ళడానికి వ్యవస్థ కానీ ఇంతవరకు చేసిన పాపం లేదు. ఎప్పుడు వెళ్ళి కమిషనర్ కానీ, అధికారులు కానీ, నాయకులు నేను అడిగితే మేము దీన్ని ఫండ్ పెట్టామండి, ఇది కొంచెం పెద్ద ఫండ్, త్వరలో వస్తుందని చెప్తారు. కానీ అది ఏం ఫండ్ పెట్టినారో, అది ఎప్పుడు వస్తుందో తెలియదు. మంత్రిగా మల్లారెడ్డి గారు మంత్రిగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించింది. మల్లారెడ్డి గారు చెప్పారు 100 కోట్ల రూపాయలు నేను విడుదల చేసిన. ఇది నా గుండెకాయ, ఆయన గుండెంతా బాదుకున్నాడు. ఈ గల్లీలో కూడా మల్లారెడ్డి ఆయన మినిస్టర్ గుండి ఉన్నప్పుడు కూడా వచ్చి ఆగా మేఘాల మీద మీకు ఈ సమస్యను నేను సాల్వ్ చేస్తా అని చెప్పినారు. కనీసం ఒక తట్టడు మట్టేసిన పాపం లేదు, ఒక సీసూరెడ్ వేసిన పాపం లేదు, ఒక డ్రైనేజీ వ్యవస్థ పూర్తి చేసిన పాపం లేదు. ఇప్పటికి కూడా ఇప్పుడు ఇందిరమ్మ పాలన వచ్చింది. మేము ప్రజల పాలన అంటారు, ఇందిరమ్మ పాలన అంటారు. వచ్చి 2 సంవత్సరాలు అయింది. మరి 2 సంవత్సరాల నుంచి మీరు ఏం చేస్తున్నారు? మున్సిపల్ నిధులు ఎక్కడ పోతున్నాయి? కేంద్ర నిధులు ఎక్కడ పోతున్నాయి? రాష్ట్ర నిధులు ఎక్కడ పోతున్నాయి? మీరు సీట్లకే పరిమితమైరా? మీరు కాలనీల సమస్యలను మీరు చూడరా? వర్షాకాలంలో వర్షం వస్తుందని మీకు తెలియదా? మీకు ఒక అవగాహన లేదా? కింది స్థాయి ఉద్యోగులు ఏం చెప్తున్నారు? ఈ జవహర్నగర్లో ఏ కాలనీలలో వరద సమస్యలు ఉన్నాయి, వాటిని ఎట్లా సాల్వ్ చేయాలనేది అవగాహన లేదా? మీరు చదువుకొని వచ్చినా, లేకపోతే ఎట్లా వచ్చినారు? మీరు ఇంత పెద్ద ఉద్యోగాలు ఎట్లా చేస్తున్నారు? మీరు వచ్చడము, ఫోటోలకు పోగులు వేయడం, నేను సాల్వ్ చేస్తాను పోవడం. ఎన్నేళ్ళు ఒప్పుకోబడతారు? 12 ఏళ్ళ నుంచి అవస్థ పడుతున్నారు ప్రజలు ఇక్కడ, రోగాలతోటి, నొప్పులతోటి. ఒక బండి వెళ్లే పరిస్థితి లేదు, ఎవరికైనా ఏమన్నా అయితే ఒక అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదు. ఇంత దుర్మార్గం ఒక్క నాయకుడు వచ్చిండా, ఒక్క అధికారి వచ్చి చూసిండా? ఇంత దుర్మార్గం పాలన నడుస్తూ ఉన్నది. వెంటనే ఇప్పటికైనా కమిషనర్ గారు వచ్చి ఇక్కడ ప్రాంతాలన్నీ కూడా పరిశీలించి వెంటనే ఆగమేఘాల మీద ఇక్కడ నిధులు కేటాయించాలా, శాశ్వత పరిష్కారం చేయాలి. వర్షాకాలం వస్తే దాదాపు 6 నుంచి 8 నెలల పాటు ఇక్కడ ఈ రోడ్లు నడిచే పరిస్థితి లేదు. డెంటల్ కాలేజ్ నుంచి నీరంతా అంబేద్కర్ చెరువులో పోతుందని మీకు తెలియదా? దారి చూపించే బాధ్యత మీది కాదా? మీరు పాలకులు కాదా? దిగిపోండి మీకు చేతగాకపోతే, ప్రజలతోటి, ప్రజల పన్నులతోటి మీరు జీతాలు తీసుకొని ఈరోజు కుర్చీలకు పరిమితమై ఏం చేస్తున్నారు? ప్రజలు అవస్థ పడుతుంటే మీరు ఏం చేస్తున్నారు? దీని మీద వెంటనే చర్యలు తీసుకోకపోతే ప్రజా ఉద్యమం భవిష్యత్తులో ఉధృతం అవుతుంది. దీని విషయంలో బీజేపీ పార్టీ వారు కూడా వాళ్ళు స్పందించి వచ్చినారు. వాళ్ళు కూడా మన ఎంపీ దృష్టికి తీసుకెళ్తా అంటున్నారు, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తా అంటున్నారు. వెంటనే నేను సమస్యలు పరిష్కరించకపోతే అందరితో కలుపుకొని దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.